అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం గుర్తులు గుణింతాలు ఈజీగా ఎలా నేర్చుకుందామో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, నేను గుణింత గుర్తులు రాసుకున్నాను. పైన తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, రుత్వం రుతనా దీర్ఘం, యత్వం యతనా దీర్ఘం, ఐత్వం ఓత్వం ఒతనా దీర్ఘం, ఔత్వం సున్నా విసర్గ. ఇవి మొత్తం 16 ఉంటాయి కదా. ఇప్పుడు మనం లెటర్కి ఇవి ఏ విధంగా పెట్టాలో చూద్దాం. ఫస్ట్ కాకి ఎలా పెట్టాలి మనము? ఇది అన్ని ఎస్లు రాసుకుందాం. ఫస్ట్ ఎస్ లాగా రాసుకుందాం. తర్వాత మనం గుర్తులు పెడదాం. మీకు సులభంగా ఉంటుంది ఇలా రాస్తే. నేను పైన గుర్తులు పెడదాం. ఇది చాలా ఈజీ. 16 పెట్టుకోవాలి. మొత్తం 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇప్పుడు దీనికి మనం వేరే కలర్ తోటి పెట్టుకుందాం. ఇది తలకట్టు, ఇది కాయ్. ఇప్పుడు ఈ దీర్ఘం పెట్టాలి, ఇలా పెట్టాలి. కాకు దీర్ఘం ఇస్తే కా. ఇది గుడి, కాకు గుడిస్తే కీ. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ. ఇది తలకట్టు పెట్టి కొమ్ము పెట్టాలి. ఇక్కడ కాకు కొమ్మిస్తే కు, ఊలాగా పలుకుతుంది. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. కాకు రుత్వం ఇస్తే క్రు. తలకట్టు పెట్టి రుత్వం పెట్టాలి. సేమ్ తలకట్టు పెట్టి రుతనా దీర్ఘం. కాకు రుతనా దీర్ఘం ఇస్తే క్రూ. ఇది ఇక్కడ ఎత్వం పెట్టాలి. కాకు ఎత్వం ఇస్తే కే. కాకు ఎత్తనా దీర్ఘం ఇస్తే కే. మనం కే అంటున్నాం కాబట్టి తలకట్టు రాదు. తలకట్టు వస్తే కా అవుతుంది కదా. మనం కే అంటున్నాం కాబట్టి ఎత్వం మాత్రమే పెట్టాలి దీని తలపైన. కాకు ఐత్వం ఇస్తే కై. తలపైన కింద గుర్తులు పెట్టాలి. ఇప్పుడు కాకి ఒత్వం ఇస్తే కో. కాకు ఒత్తన దీర్ఘం ఇస్తే కో, ఓలాగా పలుకుతుంది. కాక ఉత్వం ఇస్తే కౌ. కాకి సున్నా అంటే తలకట్టు పెట్టి సున్నా పెడితే కమ్ అవుతుంది. కాకు 2 సున్నాలు పెడితే కహ. ఇది కాగుణితం. ఇలా మీకు ఈజీగా అర్థమవుతుందని రాస్తున్నాను. సెకండ్ గా. అన్ని గాలు పెట్టుకుంటూ పోదాం. తలకట్టు ఏమి పెట్టద్దు మనం. మొత్తం 16 పెట్టుకుందాం. నేను ఇలా 2 2 ఎందుకు రాశానంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ 3 ఒకటే చోట రాసుకోవాలి. ఇక్కడ 3 ఓ ఓ ఔ, ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఇక్కడ ఆహా. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు వీటికి మనము వేరే కలర్ తోటి తలకట్టు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది గా అయింది, ఇక్కడ కా అయింది, ఇక్కడ గా అయింది. గాకు దీర్ఘం ఇస్తే గా. ఇప్పుడు ఇది గాకు గుడిస్తే గీ. ఇది కాకు గుడిస్తే కి. ఇది గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ. ఇక్కడ కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ. ఇక్కడ తలకట్టు పెట్టి కొమ్ము పెట్టాలి. ఇప్పుడు ఏమైంది? గాకు కొమ్మిస్తే గు. ఇది గాకు కొమ్ము దీర్ఘం ఇస్తే గు. కాకు ఇక్కడ పెట్టాం, గాకు ఇక్కడ పెట్టాలి. ఇది మళ్ళీ గాకు రుత్వం ఇస్తే గ్రు. ఇది గాకు రుతనా దీర్ఘం. తలకట్టు పెట్టి రుతనా దీర్ఘం పెట్టాలి. గ్రూ. ఇది గాకు ఎత్వం ఇస్తే గే. గాకు ఎత్తనా దీర్ఘం ఇస్తే గే. గాక ఎత్వం ఇస్తే గై. ఇక్కడ కై అయింది, ఇక్కడ గై అయింది. చూసుకోండి. అంటే ఏ లెటర్ వస్తే ఆ లెటర్ లాగా పలకాలి మనం. కాకొత్వం ఇస్తే కో. గాకొత్వం ఇస్తే గో. కాకొత్తనా దీర్ఘం ఇస్తే కో. గాకొత్తనా దీర్ఘం ఇస్తే గో. గాక ఉత్వం ఇస్తే గౌ. ఇక్కడ కాక ఉత్వం ఇస్తే కౌ. ఇక్కడ గాకు సున్నా పెడితే గమ్ అయింది. ఇక్కడ గాకు 2 సున్నాలు పెడితే గాహాయ్. ఈ మెథడ్ ఈజీగా ఉంది కదా, మనకు సులభంగా అర్థమవుతుంది. ఈ విధంగా రాసుకుంటే నెక్స్ట్ చాగుణితం రాసుకుందాం. అన్ని చాలు పెట్టుకుందాం. ఫస్ట్ తలకట్టు లేకుండా 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. వీటికి మనం తలకట్లు పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చా. చాకు దీర్ఘం ఇస్తే చా. చాకు గుడిస్తే ఇక్కడ పెట్టాలి చి. చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ. చాకు కొమ్మిస్తే చు.
చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకు రుత్వం ఇస్తే చ్రు, చాకు రుత్తున దీర్ఘమిస్తే చ్రు. ఇక్కడ గ్రూ అన్నాం కదా, ఇక్కడ చ్రు అనాలి. అంటే చాకు రుత్తున దీర్ఘమిస్తే చ్రు, చాకు ఎత్వం ఇస్తే చే, చాకు ఎత్తున దీర్ఘమిస్తే చే, చాకు ఎత్వం ఇస్తే చై. ఇవి 3 ఉంటాయి. చే, చే, చై. చాకు ఒత్వం ఇస్తే చో, చాకు ఒత్తున దీర్ఘమిస్తే చో, చాకు ఔత్వం ఇస్తే చౌ, చాకు 0 పెడితే చం, చాకు 2 సున్నాలు పెడితే చాహ. ఇది చా. ఇప్పుడు మనం జా నేర్చుకుందాము. అన్నీ ఇలా బాలాగా పెట్టుకుంటూ పోదాం, లేకుంటే జాలే పెట్టేద్దాం, నో ప్రాబ్లం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇప్పుడు వీటికి గుర్తులు వేరే దాంతో కదా. ఇప్పుడు జా అంటే తలకట్టు పెట్టొద్దు మనం, దీనికి పెడితే రాంగ్ అయిపోతుంది. జాను అలాగే ఉంచి జాకు దీర్ఘమిస్తే జా, ఇది ఇక్కడ పెట్టాము, ఇది జా ఇలా పెట్టి ఇలా పెట్టాలి. జాకు గుడిస్తే జీ, జాకు గుడి దీర్ఘమిస్తే జీ, జాకు కొమ్మిస్తే జు, జాకు కొమ్ము దీర్ఘమిస్తే జూ, జాకు రుత్వం ఇస్తే జ్రో, జాకు రుత్తున దీర్ఘమిస్తే జ్రో, జాకు ఎత్వం ఇస్తే జే, జాకు ఎత్తున దీర్ఘమిస్తే జే, జాకు ఐత్వం ఇస్తే జై, జాకు ఉత్వం ఇస్తే జో, జాకు ఉత్తున దీర్ఘమిస్తే జో, జాకు ఔత్వం ఇస్తే జౌ, జాకు 0 పెడితే జం, జాకు 2 సున్నాలు పెడితే జాహ. ఇప్పుడు టా గుణితం రాసుకుందాం. టా అన్నిటికీ ఇలా పెట్టుకుంటూ పోదాం. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇప్పుడు వీటికి గుర్తులు టా అలాగే ఉంటుంది, జా లాగానే. టాకు దీర్ఘమిస్తే టా ఇక్కడ పెట్టాలి, టాకు గుడిస్తే టీ, టాకు గుడి దీర్ఘమిస్తే టీ, టాకు కొమ్మిస్తే టు, టాకు కొమ్ము దీర్ఘమిస్తే టు, టాకు రుత్వం ఇస్తే ట్రు, టాకు రుత్తున దీర్ఘమిస్తే ట్రూ, టాకు ఎత్వం ఇస్తే టే, టాకు ఎత్తున దీర్ఘమిస్తే టే, టాకు ఎత్వం ఇస్తే టై, టాకు ఒత్వం ఇస్తే టో, టాకు ఒత్తున దీర్ఘమిస్తే టో, టాకు ఔత్వం ఇస్తే టౌ, టాకు 0 పెడితే టం, టాకు 2 సున్నాలు పెడితే టహ. ఇప్పుడు డా గుణితం రాద్దాము. డా అన్ని డాలు పెట్టుకుంటూ పోదాము, తలకట్లు ఏం పెట్టకుండా పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. వీటికి గుర్తులు పెడదాం. ఇప్పుడు ఇది తలకట్టు పెడితే డా, డాకు దీర్ఘమిస్తే డా, డాకు గుడిస్తే డి, డాకు గుడి దీర్ఘమిస్తే డి, డాకు కొమ్మిస్తే డు, డాకు కొమ్ము దీర్ఘమిస్తే డు, డాకు రుత్వం ఇస్తే డ్రు, డాకు రుత్తున దీర్ఘమిస్తే డ్రు, డాకు ఎత్వం ఇస్తే డే, డాకు ఎత్తున దీర్ఘమిస్తే డే, డాకు ఐత్వం ఇస్తే డై, డాకు ఉత్వం ఇస్తే డో, డాకు ఉత్తున దీర్ఘమిస్తే డో, డాకు ఔత్వం ఇస్తే డో, డాకు 0 పెడితే డా, డాకు 2 సున్నాలు పెడితే డాహ. ఇది డా గుణితం. ఇప్పుడు తా గుణితం రాద్దాం. అన్ని తాళ్ళు రాసుకుంటూ పోదాం. 3 4 5 6 7
8 9 10 11 12 13 14 15 16. ఇప్పుడు ఇది తా అలాగే ఉంటుంది. తాకు దీర్ఘం ఇక్కడ పెట్టాలి. తాకు దీర్ఘం ఇస్తే తా, తాకు గుడిస్తే తి, తాకు గుడి దీర్ఘం ఇస్తే తీ, తాకు కొమ్మిస్తే తు, తాకు కొమ్ము దీర్ఘం ఇస్తే తూ, తాకు రుత్వం ఇస్తే త్రు, తాకు రుత్తున దీర్ఘం ఇస్తే త్రూ, తాకు ఎత్వం ఇస్తే తే, తాకు ఎత్తున దీర్ఘం ఇస్తే తే, తాకు ఎత్వం ఇస్తే తై, తాకు ఉత్వం ఇస్తే తో, తాకు ఉత్తన దీర్ఘం ఇస్తే తో, తాకు ఉత్వం ఇస్తే తో, తాకు 0 పెడితే తో, తాకు 2 0 పెడితే తహా. ఇప్పుడు ఇంకో గుణితం రాద్దాం. దా. ఫస్ట్ అన్ని దాలు పెట్టుకుంటూ పోదాం. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇది దా తలకట్టుబట్టు. ఇక్కడ దాకు దీర్ఘం ఇస్తే దా, దా గుడిస్తే ది, దాకు గుడి దీర్ఘం ఇస్తే దీ, దాకు కొమ్మిస్తే దు, దాకు కొమ్ము దీర్ఘం ఇస్తే దూ, దాకు రుత్వం ఇస్తే ద్రు, దాకు రుత్తున దీర్ఘం ఇస్తే ద్రు, దాకు ఎత్వం ఇస్తే దే, దాకు ఎత్తున దీర్ఘం ఇస్తే దే, దాకు ఎత్వం ఇస్తే దై, దాకు ఉత్వం ఇస్తే దో, దాకు ఉత్తన దీర్ఘం ఇస్తే దో, దాకు ఉత్వం ఇస్తే దవ్, దాకు 0 పెడితే దం, దాకు 2 0 పెడితే దాహా. ఇది దా గుణితం. ఇప్పుడు నా గుణితం చాలా ఈజీగా ఉంటుంది చూడండి. అన్నీ ఫస్ట్ సాలాగా 4 పెట్టుకుంటూ పోదాము. 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇప్పుడు దీనికి గుర్తులు పెడదాం మనం. ఇది తలకట్టు యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికీ. నాకు దీర్ఘం ఇస్తే నా, నాకు గుడిస్తే నీ, నాకు కూడా దీర్ఘం ఇస్తే నీ, ఇలా కూడా రాయొచ్చు ఇలా. నాకు కొమ్మిస్తే ను, నాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ను, నాకు రుత్వం ఇస్తే రు, నాకు రుత్తున దీర్ఘం ఇస్తే రు, నాకు ఎత్వం ఇస్తే నే, నాకు ఎత్తున దీర్ఘం ఇస్తే నే, నాకు ఎత్వం ఇస్తే నై, నాకు ఉత్వం ఇస్తే నో, నాకు ఉత్తున దీర్ఘం ఇస్తే నో, నాకు ఉత్వం ఇస్తే నో, నాకు 0 పెడితే నం, నాకు 2 0 పెడితే నాహా. ఒక్కటి పాగుణితం రాసుకుందాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ ఇలా పెట్టుకుంటూ పోదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. చూడండి. పా, పా కొంచెం పొడుగ్గా ఉంటుంది. సెకండ్ పా, పాకు దీర్ఘం ఇస్తే పా, పాకు గుడిస్తే పి, పాకు గుడి దీర్ఘం ఇస్తే పి, పాకు కొమ్మిస్తే పు, పాకు కొమ్ము దీర్ఘం ఇస్తే పు, పాకు రుత్వం ఇస్తే ప్రు, పాకు రుత్తున దీర్ఘం ఇస్తే ప్రు, పాకు ఎత్వం ఇస్తే పే, పాకు ఎత్తున దీర్ఘం ఇస్తే పే, పాక ఎత్వం ఇస్తే పై, పాకి ఒత్వం ఇస్తే పో పొడుగ్గా ఉంటుంది. పాకు ఒత్తున దీర్ఘం ఇస్తే పో, ఇది పొడుగ్గా రాయాలి. పాకి ఒత్వం ఇస్తే పో పొడుగ్గా రాయాలి. పాకు 0 పెడితే పం, పాకు 2 0 పెడితే పాహా. ఈ గుణింతాలు ఇంకో వీడియోలో ఇంకా కొన్ని గుణింతాలు పెడతాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.